అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈరోజు కీళ్ళ నొప్పులు సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ పి సుబ్బారావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మరి న్యాచురోపతి స్పెషలిస్ట్ మీరు, యోగా కూడా దీనికి జోడిస్తూ ఉన్నారు. ఆ కీళ్ళ నొప్పులకి వీటిలో సమస్యకి పరిష్కారం ఉంది అని చెప్తున్నారు. అసలు ముందు కీళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి సార్? కీళ్ళ నొప్పులు అంటే అండి, రెండు ఎముకల మధ్య ఉన్నటువంటి ప్రదేశంలో ఇన్ఫ్లమేషన్ రావటాన్ని కీళ్ళ నొప్పులు అంటారండి. అది సహజంగా చాలా కారణాలతో వస్తుంటాయి. సహజంగా జ్వరం వచ్చినప్పుడు కానీ, కండరాలు స్ట్రెయిన్ అన్నప్పుడు కానీ ఇక్కడ నొప్పులు కనిపించడం సహజం. అది ఒక పూట 2 పూటలో తక్కువైపోతుంది రెస్ట్ తీసుకోవటం వల్ల. అది కాకుండా కీళ్ళ నొప్పులు వయసుతో పాటు కొన్ని కీళ్ళ నొప్పులు, తర్వాత మన బాడీలో రకరకాల కారణాల వల్ల కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వయసుతో పాటు వచ్చే కీళ్ళ నొప్పుల్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. అంటే మన శరీరంలో వయసు పెరిగే కొద్ది డీజనరేటివ్ చేంజెస్ వస్తూ ఉంటాయి. అట్లా రావటం వల్ల వాటి మధ్యలో జాయింట్ మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ అరిగిపోవటం, వాటి మధ్య ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ పక్కకు జరగటం, తక్కువైపోవటం, వీటి వల్ల కూడా మనకి జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఒక మగవాళ్ళల్లో అయితే మోకాళ్ళని, లేకపోతే తుంటి ఎముకలని, నడుము ఎముకలని, మెడ ఎముకలు, వీటికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఆడవాళ్ళకైతే రిస్ట్ జాయింట్స్, ఎల్బో జాయింట్స్, తుంటి ఎముకలు ఇక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళ ఆక్యుపేషన్ బట్టి ఈ ఆర్థరైటిస్ మారుతూ ఉంటుంది. కాకపోతే ఇది వయసుతో పాటు ఎక్కువగా యూజ్ చేయటం వల్ల ఇలా డీజనరేటివ్ చేంజెస్ వల్ల వస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు. ఇన్ఫ్లమేషన్స్ ఉండటం వల్ల మన శరీరంలో ఎముకల మధ్య కాకుండా దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా ఇన్ఫ్లమేషను జరగటం ఉంటుంది. దానివల్ల కూడా మనకు ఆర్థరైటిస్ వస్తుంది. ముఖ్యంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అండి. అంటే ఆర్టికులర్ సర్ఫేస్లే కాకుండా దాని చుట్టుపక్కల ఆర్టికులర్ సర్ఫేస్లో కూడా ఇన్ఫ్లమేషన్ ఉండటం వల్ల ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఎక్కువగా చిన్న జాయింట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే చేతి వేళ్ల మధ్య ఉన్న జాయింట్స్ కానీ, కాళ్ళ వేళ్ల మధ్య, తర్వాత ఎల్బో జాయింట్, రిస్ట్ జాయింట్, ఇలాంటి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి. ఆ తర్వాత మేజర్ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇది మన శరీరంలో చేంజెస్ రావటం వల్ల ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటారు. ఇది కాకుండా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, రకరకాల ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు బ్యాక్టీరియా అనుకోండి, మైకోబ్యాక్టీరియం ట్యూబర్కులై అని ఉంది. అంటే టీబీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టీబీ వచ్చే ఈ బ్యాక్టీరియాలో వస్తుంది కదా, అది రెస్పిరేటరీ ప్రాబ్లమ్సే కాదు, ఈవెన్ జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా దారితీస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దాని మేనిఫెస్టేషన్స్ ఏ బాడీలో ఏ ప్రాంతానికైనా వెళ్ళిపోయి అక్కడ మనకి జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. వెన్నెముకలో కూడా టీబీ వస్తుంది, అదర్ జాయింట్స్లో కూడా టీబీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా చికెన్ గున్యా అని రకరకాల మనం విన్నాము కదా, అది వైరస్ రాదు. అవును. అంటే ఇవన్నీ కూడా ఆర్థరైటిసే, కాకపోతే అది కారణం వేరు. అది ఆ కారణం ఆ పర్టికులర్ ప్రాంతాలని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. జనరల్గా జాయింట్ ప్రాబ్లమ్స్ అంటే లక్షణాలు ఏముంటాయంటే, స్టిఫ్నెస్ ఉంటుంది జాయింట్, అంటే ఉండాల్సిన మూమెంట్ ఉండదు, దాని అంటే రేంజ్ ఆఫ్ మూమెంట్ తక్కువైపోతుంది. సపోజ్ ఈ జాయింట్ ఉందనుకోండి, ఎల్బో జాయింట్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూడవగలుగుతాం. దీని ఫుల్ రేంజ్ లేకుండా మధ్యలో ఆగిపోతుంది, ఇలా స్టిఫ్గా ఉంటుందంటే అది జాయింట్ ప్రాబ్లం అని అర్థం.
ఆ మూమెంట్లో కనుక పెయిన్ వచ్చింది అనుకోండి, గ్యారంటీగా జాయింట్ ప్రాబ్లం ఉందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెయిన్తో పాటు స్వెల్లింగ్ ఉంటుంది కొంతమందికి. ఓకే. స్వెల్లింగ్తో పాటు రెడ్నెస్ ఉంటుంది, అంటే వాపు ఉంటుంది, వాపుతో పాటు ఎరుపుగా కూడా ఉంటుంది జాయింట్స్. అంటే మన జాయింట్స్ ఎఫెక్ట్ అయినాయా లేవా అని తెలుస్తుంది. ఇలా కాకుండా కొన్ని జాయింట్స్ అంటే మనం ఏమీ చేయకుండానే, స్ట్రెయిన్ అవ్వకుండానే జాయింట్ పెయిన్ ఉంటుంది. దాన్ని ఇన్ఫ్లమేటరీ ఆర్థోపతిస్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఇన్ఫ్లమేషన్ ఉన్న జాయింట్స్ అయితే అలా అవుతుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్, ల్యూపస్ ఇలాంటి రకరకాల కండిషన్స్లో మనకి ఏమీ చేయకుండానే కూడా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఏదన్నా చేసిన తర్వాతనే పెయిన్ వస్తే అది ఆస్టియోఆర్థరైటిస్గా మనం పరిగణిస్తుంటాం. ఓకే సార్, ఈ పెయిన్స్లో కూడా, కీళ్ళ నొప్పులో కూడా సాధారణమైన అసాధారణమైన ఏమైనా ఉంటాయా? అదే మొదటగా మనం చెప్పుకున్నాం, సాధారణంగా అంటే వయసుతో పాటు లేకపోతే సీజనల్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాము. తర్వాత బట్టి కూడా నొప్పి ఎక్కువ అవడం తక్కువ అవడం జరుగుతుంది. అంటే లైక్ ఏ కాలంలో ఎక్కువ అవుతుంటుంది? ఎక్కువగా శీతాకాలం, వర్షాకాలంలో ఈ కండరాల స్టిఫ్నెస్ పెరిగిపోవటం, దాని ప్రభావం జాయింట్ మీద ఉండటం ఇలాంటివి ఉంటుంది. స్టిఫ్నెస్సే కాకుండా ఇంకా లాస్ ఆఫ్ ఫంక్షన్, అంటే మనం ఏం చేయలేకపోవటం, కొన్ని పనులు కూడా చేయలేకపోవటం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది సాధారణంగా ఉండేవి. ఇలా కాకుండా అసాధారణం అంటే స్వెల్లింగ్ ఉంటాం బాగా. ఇందాక చెప్పాను కదా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, అంటే స్కిన్ డిసీజెస్ ఉంటాయి కొన్ని. సోరియాసిస్ అని, ఎగ్జిమా అని రకరకాలుగా స్కిన్. ఈ స్కిన్ డిసీజెస్లో కూడా జాయింట్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. జాయింట్ లేయర్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా మనకి ఈ అసాధారణమైన జాయింట్ పెయిన్స్ అన్నమాట ఇవి. అలా కాకుండా కొన్ని డిస్క్ ప్రొలాప్స్, అంటే వెన్నెముకల మధ్య, అవి కూడా జాయింట్సే. ఒక ఎన్నెముకకి ఇంకొక ఎన్నెముక మధ్యలో ఉండే జాయింట్ ఉంటుంది కదా, వాటి మధ్యలో ఉండే ఇంట్రావర్టిబ్రల్ డిస్క్ అంటారు మనం. ఆ మెత్తటి పదార్థం ఉంటుంది రెండు ఎన్నెముకల మధ్య. ఆ మెత్తటి పదార్థం ఒక పక్కగా జరిగిపోవటం, అది అసాధారణం అనమాట. సివియర్ పెయిన్ ఉంటుంది, మూమెంట్స్ ఏమి ఇవ్వలేము, కదలలేము. ఇలాంటి అంటే రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పెయిన్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ట్రావెల్ కూడా అవుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ అసాధారణమైన పెయిన్స్ అంటారు. ఓకే సార్, ఇప్పుడు మీరు శీతాకాలంలో ఎక్కువ ఉంటుంది పెయిన్ అని చెప్పారు. అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అన్నప్పుడు వాళ్ళకి రెమెడీ ఏంటి? ఎస్, మీరు మంచి ప్రశ్న అడిగి. ఇమ్మీడియట్గా మనము అన్నీ కూడా మందులతోనే నొప్పులు తగ్గించుకోకూడదు. ఎందుకంటే మనం తీసుకున్న మందులు కూడా మన శరీరంలో రక్తంలో కలుస్తాయి. ఏమి తిన్నా, మీరు ఆహారం, మందులు, హెర్బల్ ప్రొడక్ట్స్ ఏమి తీసుకున్నా ఫస్ట్ పోయి రక్తంలో కలుస్తాయి. ఈ రక్తం పోయి కిడ్నీలో ఫిల్టర్ అవ్వాలి, యూరిన్ తయారవ్వాలి. ఆ ఫిల్టర్ అయ్యాక ఆ ఫిల్టర్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదే సరిగ్గా ఫిల్టర్ అంటే అక్కడున్న ఫిల్టర్స్ ఎఫెక్ట్ అయిపోవటం వల్ల నెఫ్రాన్స్ అంటారు వాటిని. దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తుంటారు. ఎందుకే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడొద్దు అని. ఎమర్జెన్సీలో వాడతారు, అట్లా ఎక్కువగా అంటే అలవాటు పడకూడదు మనం అనమాట. అంటే మనం న్యాచురల్గానే పెయిన్ తగ్గించుకునే విధానాలు మనం చూస్ చేసుకోవాలి. స్వెల్లింగ్ ఉన్నా, పెయిన్ ఉన్నా, లేకపోతే మజిల్ స్టిఫ్నెస్ ఉన్నా, రిజిడిటీ ఉన్నా, ఇలాంటివన్నిటినీ మనము సహజంగా తగ్గించుకోవాలి, రాకుండా చూసుకోవటానికి మనం ప్రయత్నించాలి ఎక్కువగా. ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి కారణమైన మన శరీరంలో వాత ప్రకోపాలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా మనకి ఛాన్సెస్. ఏమైనా ఫుడ్ కూడా ఉంటుందా సార్ దీనికి? ఆహార నియమాలు కంపల్సరీగా పాటించాలి. అదే కదా న్యాచురోపతి చికిత్స పద్ధతిలో ఆహార నియమాలు, జీవన విధానము, ప్రకృతి చికిత్స పద్ధతులు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. దాంతోపాటు యోగా క్రియాలు, యోగా ఆసనాలు, ఇవి కూడా మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ నుంచి
మనం విముక్తి ఉంటుంది. ఓకే. ముఖ్యంగా ఆహార నియమాలు వచ్చేసరికి ఎక్కువగా సార్ ఇక్కడ నాకు ఒక డౌట్. మీరు హ్మ్. అన్నారు ఆహారం ప్రాపర్‌గా తీసుకొని ఫుడ్ హ్మ్. యోగా ద్వారా అని. అవును. కానీ చాలా మందికి ఒక అపోహ ఏంటి అంటే కీళ్ళ నొప్పులు అనేది పర్మనెంట్. ఎన్ని మందులు వాడినా ఇది తగ్గదు. తగ్గినట్టే తగ్గుతుంది. మళ్ళీ వస్తుంది అంటారు. సో దీనికి మీరేమంటారు సార్? ఇది మనము ఈ ఈ కీళ్ళ నొప్పులు గానీ ఆహ్, ఈ లేకపోతే ఏమైనా పోస్చరల్ ప్రాబ్లమ్స్ మనం రైట్ పోస్చర్స్, రైట్ జీవన విధానం పాటించినంత సేపు వస్తూనే ఉంటాయండి. ఓకే. ఇది మనం చేంజ్ చేసుకోవాల్సిందే జీవితంలో. హ్మ్. ప్రతిరోజు ఆహార నియమాలు పాటించాల్సిందే. ప్రతిరోజు ఎక్సర్సైజులు యోగా చేయాల్సిందే. చేయాల్సిందే. చేయకుండా ఏమీ చేయకుండా మందులతో అలవాటు పడి మందులేసుకుంటేనే తగ్గుతాయనే ఆలోచన విధానం నుంచి మనం మారాలి. ముఖ్యంగా అన్నిటికీ మందులే కాదు. మన శరీరంలో తగిన న్యూట్రియంట్స్ అంటే మన పోషకాలు తగినట్టుగా ఉండకపోతే కూడా హ్మ్. కండలు దానికి సంబంధించిన సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మన పోచర్ గానీ, మన ఎముకలు వాటి ప్లేసుల్లో అది ఉండాలన్నా గానీ హ్మ్. ఆ కండల్లో పటుత్వం ఉండాలి. ఓకే. కండల్లో పటుత్వం పోయినప్పుడు ఎముకలు వాటి ప్లేస్‌లో అవి కూర్చోలేవు. డిస్‌ప్లేస్ అవుతా ఉంటాయి. హ్మ్. మన పోస్చర్స్ కూడా రైట్ పోస్చర్స్ ప్రాక్టీస్ చేయకపోవటం వల్ల కూడా వాటి జాయింట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అంటే కొంతమంది వాళ్ళ ఆక్యుపేషన్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇప్పుడు ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. హ్మ్. వాళ్ళు అవర్స్ టుగెదర్ ఒకే పోస్చర్‌లో ఉండటం వల్ల కూడా కొన్ని కండరాలు పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ కండరాలు అవి ఎలా స్ట్రెయిన్ అవ్వటం సో దాని ద్వారా కూర్చోవడం వల్ల గూడా అలా కదలకుండా కూర్చోవడం వల్ల కూడా కదలకుండా వచ్చే కూర్చోవటం ఛాన్సెస్ వల్ల ఉన్నాయి. కూడా ఎక్కువగా ఆర్థరైటిస్ వస్తూ ఓకే. ఉంటుంది. కంపల్సరీగా సార్ ఇప్పుడు ప్రతి కండరం సాఫ్ట్‌వేర్ ఇట్లాంటి జాబ్స్‌లో అయితే ఖచ్చితంగా అంతే కదా సార్. ఆ! కూర్చోవాల్సిందే. కూర్చోవాల్సిందే. హ్మ్. ఆ మిడిల్‌లో మనము 1 అవర్, 2 అవర్స్‌కి ఒకసారి మజిల్ స్ట్రెచింగ్ ఆసనాస్ చేస్తూ ఉండాలి. దాంతో పాటు ఆహార నియమాలు కంపల్సరీగా పాటించాలి. హ్మ్. నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఓకే. వాటర్ గూడా ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవాలి. హ్మ్. కండరాల నొప్పులు ఉన్నవాళ్ళు వాటర్ తక్కువ తీసుకున్నట్లయితే ఇంకా జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆహా! ఇంకా ముఖ్యంగా మన శరీరంలో జీర్ణ వ్యవస్థలో తయారైన వేస్ట్ పదార్థాలు హ్మ్. ముఖ్యంగా యూరియా, యూరిక్ యాసిడ్ ఇలాంటివన్నీ సరిగ్గా విసర్జించబడకపోతే కూడా మనకి గౌట్ అనే ఆర్థరైటిస్ వస్తుంది. గౌట్ గౌట్ గౌటీ ఆర్థరైటిస్ అంటుంటాం మనం. హ్మ్. అది ఎందుకు వస్తుంది? యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం వల్ల. అవి ఎలా తగ్గుతాయి? ఆహార నియమాలు పాటించాల్సిందే. హ్మ్. బయట నుంచి మర్దన చికిత్సలో లేకపోతే ఏదో ఎక్సర్సైజ్‌లో చేస్తే కూడా మనము ఆ ప్రాబ్లమ్ తగ్గదు. ఓకే. వాటికి ప్రత్యేకంగా ఆహార నియమాలే పాటించాలి. అది తెలియక కొంతమంది మర్దనల చికిత్సలు తీసుకోవటము, బాడీ మసాజ్ ఎక్సర్సైజులు చేయటం చేయించుకోవడం. ఇలాంటివి అంటే బాడీ మన పైన అప్లై చేయటం వల్ల కూడా జాయింట్ ప్రాబ్లమ్స్ తగ్గవు. అంటే ఇప్పుడు దానికి కీళ్ళ అంటే నొప్పులు ఆ ఏమన్నా జబ్బుకి సంబంధించి నేను చెప్తాను. సంబంధించి. గౌటీ ఆర్థరైటిస్‌లో. ఓకే. ఓకే. హుహు. గౌటీ ఆర్థరైటిస్‌కి మాత్రం ఇలా ఫాలో అవ్వాలి. హ్మ్. అట్లా ప్రతి ఆర్థరైటిస్‌కి ఒక పద్ధతి ఉంటుంది. కొన్ని ఉంటాయి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంటుంది. దానికి మనము మళ్ళీ ఈ పద్ధతులన్నీ పాటించినట్లయితే ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ ఉండదు. దానికి ప్రత్యేకంగా మనం కాపడాలు పెట్టాలి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ గానీ, హ్మ్. అంటే ల్యూక్వార్మ్ కాపడం పెట్టండి. అంటే ఐస్ కోల్డ్ అప్లికేషన్స్ ఇవ్వటం గానీ, ఇలాంటివి చేయకూడదు. ఆహార నియమాల్లో ముఖ్యంగా యానిమల్ ప్రోటీన్ తీసుకోవటం, మిల్క్ ప్రొడక్ట్స్ ఇలాంటివి తీసుకోవటం దానికి మంచిది కాదు. హ్మ్. ఇంకా పెరుగుతదనమాట. అందుకని చాలా వరకి ఆహార నియమాలు ప్రత్యేకంగా పాటించాల్సినవి ఉంటుంది. ప్రాబ్లమ్‌ని బట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది, గౌటీ ఆర్థరైటిస్ ఉంటుంది, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ప్రోటీన్ కంటెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి. హుహు. సో, ప్లాంట్ ప్రోటీన్ తీసుకున్నట్లయితే తొందరగా రిపేర్ అవుతుంది. ఓకే. జాయింట్‌ని రిపేర్ చేయాలి కాబట్టి దానికి కావాల్సిన ఫుడ్ ఫుడ్ ఇవ్వాలి. ఇవ్వాలి. హుహు. అన్ని ఆర్థరైటిస్‌లు సేమ్ కాదు. అన్ని ఆర్థరైటిస్‌లో సేమ్ చికిత్స పద్ధతులు పాటించకూడదు. ఓకే. సో, సార్ మరి ఇందాక మీరు ఫుడ్ అన్నారు. ఇంకొకటి యోగా అన్నారు. అవును. సో, వాళ్ళ ప్లాన్ ఎలా జేసుకోవాలి? ఇప్పుడు మీరన్నారు వింటర్‌లో
హెచ్చు తగ్గులు ఉంటాయని అవును. చెప్పారు. అవునండి. అప్పుడు అలాంటప్పుడు వెంటనే కొంచెం రెమెడీ కావాలని ఎవరికైనా ఉంటుంది అవును. సార్ అవును. పెయిన్ అవును. నుండి. ఆ టైంలో ఆహారపు అలవాట్లు ఎలా మార్చుకోవాలి? యోగా ఎంతసేపు చేయాలి? మంచి ప్రశ్న అండి. యోగాకొచ్చేసరికి కొన్ని ఇప్పుడు జాయింట్‌ని బట్టి నెక్ ఎక్సర్‌సైజెస్ అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ హ్మ్. ఇలా ఉన్న వాళ్ళకి నెక్ ఎక్సర్‌సైజెస్ ప్రతిరోజు చేయాలి. వాళ్ళ ఆక్యుపేషన్ బట్టి నీడ్ ఉంటే ప్రతిరోజు చేయాలి. షోల్డర్ రొటేషన్ లేకపోతే స్ట్రెచింగ్ ఇలాంటివి చేయాలి. ఆసనాల్లో వచ్చేసరికి తాడాసన లేకపోతేనేమో తిర్యక్ తాడాసన, అర్ధకటి చక్రాసన, అర్ధచంద్రాసన హ్మ్. ఇలాంటి స్ట్రెచ్చింగ్ ఆసనాస్ మనం చేస్తూ ఉండాలి. ఇంకా మనం నిలబడి చేసేవి, కూర్చొని చేసే ఆసనాల్లో సేతుబంధాసన, వక్రాసన, అర్ధమధ్యంద్రాసన ఇలాంటి ఆసనాలు చాలా వరకు మన జాయింట్ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆసనాస్తో పాటు కొన్ని చికిత్స పద్ధతులు పాటించాలి. ఓకే. అంటే మనం ఆసనం చేసిన తర్వాత కొద్దిగా జాయింట్‌కి కొద్దిగా రిలాక్సేషన్, మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్, కొద్దిగా ల్యూకోమ్ వాటర్ ఫర్మెంటేషన్ ఇస్తూ ఉండాలి. కొద్దిగా ఎక్కువగా స్వెల్లింగ్ ఇలా ఉండి జాయింట్‌లో పెయిన్, స్టిఫ్‌నెస్‌తో పాటు స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఆల్టర్‌నేట్ హాట్ అండ్ కోల్డ్ బాత్స్ ఇవ్వాలి. అంటే కొద్దిగా బాగా వేడి నీళ్ళ కాపడం పెట్టాలి. ఐస్ కోల్డ్ కంప్రెషన్ ఇవ్వాలి. ఇలా ఇచ్చినట్లయితే అక్కడ రక్త ప్రసరణ చక్కగా జరిగి ఆ జాయింట్ ప్రాబ్లమ్ మనకు తొందరగా తగ్గే తగ్గుతుంది. ఛాన్సెస్. ఇట్లాగా మనం ఇంటిలోనే అంటే మనం నెక్ ఎక్సర్సైజ్, షోల్డర్ ఎక్సర్సైజే కాకుండా ఫింగర్ ఎక్సర్సైజ్, ఎల్బో ఎక్సర్సైజ్, ఇలా మోకాళ్ళకి సంబంధించింది క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే ఈ థై కండరాలు ఉన్నాయి కదా, ఈ థైలో ఉన్న యాంటీరియర్ అంటే ముందు వైపు ఉన్న కండరాలు కూడా గట్టి పడితేనే మోకాళ్ళ నొప్పులు తొందరగా తగ్గుతాయి. దానికి క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి మనం. అవి చేసినట్టయితే యాంటీరియర్ కంపార్ట్మెంట్ థై మజిల్స్ అన్నీ స్ట్రెంథనైజ్ అయిపోయి ఆ మోకాళ్ళ నొప్పులు తొందరగా తగ్గుతుంది. అదే మోకాళ్ళ నొప్పులకి ఓన్లీ మోకాళ్ళ మీదనే మనము ఏదో మర్దన చేసినట్లయితే అంత తొందరగా ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఎక్సర్సైజ్ ప్రతిదానికి అవసరం ఉంటుంది. ఒక గౌటీ ఆర్థరైటిస్లోనే ఎక్సర్సైజ్ తక్కువ చేయాలి, మర్దన ఇలాంటివి చేయకూడదు. మిగిలిన ప్రతి దాంట్లో సూక్ష్మ వ్యాయామం కంపల్సరీగా చేస్తూ ఉండాలి ప్రతిరోజు. ఓకే. సార్ దీంట్లో స్టెప్స్ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు మామూలుగా వేరే డిసీజెస్‌కి అయితే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటారు. అవును. కీళ్ళ నొప్పులకు కూడా అలా స్టేజెస్ ఉంటాయా? ఏ స్టేజ్‌లో అయినా న్యాచురోపతి ద్వారా, యోగా ద్వారా తగ్గుతాయా? ఇది స్టేజ్ 1 ఇనీషియల్ స్టేజ్ ఎలా ఉంటుందంటే అండి, స్టిఫ్నెస్, పెయిన్ మాత్రమే ఉంటుంది. సివియర్ ఉంది అంటే స్టిఫ్నెస్, పెయిన్, రెడ్నెస్, దాంతోపాటు స్వెల్లింగ్, ఓకే. టెండర్నెస్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇంకొక స్టేజ్‌లో నడవలేకపోవడం కూడా నడవలేకపోవటం ఉండొచ్చు. ఇలాగా. ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నాయనుకోండి, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్‌కు దాన్ని ఏమంటే డిఫార్మిటీస్ కూడా ఫామ్ అవుతాయి. అంటే చేతి వేళ్ళు కొంకర్లు పోవటం, అంటే వంగిపోవటము, కాళ్ళు వంగిపోవటము, కాలు వేళ్ళు వంగిపోవటము ఇలాంటివి జరుగుతాయి. అంటే స్వాన్ నెక్ డిఫార్మిటీ, బొటనేర్ డిఫార్మిటీ ఇలాంటి డిఫార్మిటీస్ కూడా వస్తాయి అన్నమాట. ఇవన్నీ బాగా సివియర్ స్టేజ్. ఏ స్టేజ్ అయినా కానీ మళ్ళీ ఇది చిన్న చిన్న ఎక్సర్సైజులతోనే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేటప్పుడు చిన్న ఎక్సర్సైజులు చేయాలి. అవి కనీసం ఒక 10 రోజులు, ఒక సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఒక 10 రోజులు, తర్వాత దాన్ని మళ్ళీ కొంత ఎక్సర్సైజ్ రేంజ్ పెంచుకొని మళ్ళీ ఒక 10 రోజులు అట్లా కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఆల్ ఆఫ్ సడన్గా అన్ని రకాల ఆసనాలు, అన్ని రకాల ఎక్సర్సైజులు చేయటం అనేది కూడా జాయింట్కి మంచిది కాదు. ఓకే సార్. సార్ ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. వాటికి పరిష్కారం ఏంటి అంటే మీరు చెప్పారు ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, యోగా చేయాలి. అది కూడా ఎక్కువ చేయొద్దు, మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయాలని చెప్తున్నారు. సో ఇప్పుడు న్యాచురోపతికి వస్తే సార్ అసలు ట్రీట్మెంట్ చికిత్స విధానం ఎలా ఉంటుంది? ఏ కండిషన్లో వచ్చిన పేషెంట్కైనా మీ దగ్గర చికిత్స ఉందా? మీ దగ్గర అడ్మిట్ అవ్వాలా? మెడిసిన్ ఇస్తారా? ఏంటి అసలు దాని గురించి? ప్రకృతి వైద్యంలో ఎలాంటి మందులు ఉండవండి. ఓకే. మూలికల వైద్యం కూడా ఏముండదు. అంత సహజ సిద్ధమైన జీవన విధానము, చికిత్స పద్ధతులు ఉంటాయి. ముఖ్యంగా మనము ప్రకృతి వైద్యంలో సాధారణ జాయింట్ పెయిన్స్కి అయితే మర్దన చికిత్స ఇస్తుంటాం, బాడీ మసాజ్, అది జాయింట్ మసాజులు. దీంతో పాటు కొన్ని వేడి నీళ్ళ కాపడాలు కానీ,
కొన్ని ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ ఇలాంటివి ఇవ్వటం జరుగుతుంది. ఉమ్, అంటే సివియారిటీని బట్టి, జాయింట్ని బట్టి ఇలాంటివి ఉంటాయి. అంటే మనకు వచ్చిన ఏ టైప్ ఆఫ్ ఆథరైటిస్ అనేది మనం ముందు రూల్ అవుట్ చేసుకోవాలి. ఉమ్, దాని తర్వాతనే ఈ చికిత్స అనేది స్టార్ట్ అవుతుంది. ఉమ్, ఇంకా రెండోది వచ్చేసరికి ఒకవేళ ఆథరైటిస్ అనుకోండి, రొమటాయిడ్ ఆథరైటిస్ అనుకుందామండి. ఈ రొమటాయిడ్ ఆథరైటిస్లో జాయింట్ బాగా స్వెల్లింగ్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది. దీనికి మేమేం చేస్తుంటామంటే ప్యాక్స్ వాడుతుంటాం. ఉమ్, అంటే మడ్ ఉంది కదా, ఉమ్. నల్లరేగడి మట్టిని ఏం చేస్తుంటామంటే ఒక ప్రాసెస్ చేసి అంటే మీ దగ్గర ఉన్నప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు, ఓకే. మా దగ్గర లేకపోయినా ప్రతిరోజు వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అన్నమాట. వెళ్ళొచ్చు. ఓకే. మేము చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ మన చికిత్స పద్ధతులు హాస్పిటల్కి వచ్చి తీసుకుని వెళ్ళిపోవచ్చు. మా సరే. దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఓకే. ఓకే, అయితే అక్కడ మడ్ గురించి చెప్తున్నారు. మా డైరెక్ట్ మడ్ అప్లికేషన్స్ ఉంటాయి మ్మ్. జాయింట్స్కి. ఓకే. అది చిన్న జాయింట్స్కి అయితేనేమి, పెద్ద జాయింట్స్ అన్నిటికీ కూడా డైరెక్ట్ మడ్ అప్లై చేస్తుంటాము. వీటితో పాటు కొన్ని ప్యాక్స్ కూడా ఉంటాయి. క్యాబేజీ ప్యాక్ అని రకరకాల ప్యాక్స్. మ్మ్. అంటే క్యాబేజీ తురుమును కూడా మనం ఏం చేస్తుంటే కొన్ని జాయింట్స్ స్వెల్లింగ్ని తగ్గించడం కోసం కోల్డ్ ప్యాక్స్ లాగా యూస్ చేస్తాం. ఓకే. ఇవి కాకుండా హీట్ ప్యాడ్స్ కూడా వాడతాం. ఇవన్నీ కోల్డ్ ప్యాక్స్. మ్మ్. హీట్ ప్యాడ్స్ అంటే మనం కొద్దిగా స్టిఫ్నెస్ ఉంటుంది, స్వెల్లింగ్ తక్కువ ఉంటుంది. స్వెల్లింగ్ తక్కువ, పెయిన్ ఎక్కువ, స్టిఫ్నెస్ ఉంది. వీటికి ఏం చేస్తారంటే హాట్ మాయిశ్చర్ ప్యాక్స్ వాడుతుంటాం. మ్మ్. ఇవి కాకుండా జాయింట్ స్టిఫ్నెస్ మాత్రమే ఉంది, పెయిన్ ఉంటుంది అన్నప్పుడు మర్దన చికిత్సలు వాడుతుంటాం. ఇవి కాకుండా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటే మనకు ఇన్ఫ్రారెడ్ రేస్ని మన జాయింట్ మీద ప్రయోగించినప్పుడు ఆ జాయింట్ అది తొందరగా హీలింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. అంటే ఆ షార్ట్ వేవ్ డయోథెరపీ కానీ, ఇన్ఫ్రారెడ్ రేస్ కానీ, ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ కానీ ఇలాంటి చికిత్స పద్ధతులు ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని లీవ్స్ ఉంటాయి బనానా ఆకులతో కూడా. అంటే సోరియాటిక్ ఆథరైటిస్ అంటే సోరియాసిస్ వల్ల కూడా ఆథరైటిస్ వస్తుంది ఓకే. కొన్ని డిసీజెస్లో. అంటే ఎస్పెషల్లీ స్కిన్ డిసీజెస్ అని చెప్పాను కదా, వాటిల్లో కూడా ఈ అరిటాకులతో వైద్యం చేస్తుంటాము. ఇవి కాకుండా అంటే ఇవన్నీ అవుట్ సైడ్ అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్సే. అలా కాకుండా మనం ఇంటర్నల్ మెడికేషన్ లాగా డైట్ ఉంటుంది. ఓకే. డైట్ మన ఆహారం అంటే మన జాయింట్ ప్రాబ్లం బట్టి, ఇందాక నేను చెప్పాను కదండి, ఇన్ఫ్లమేటరీ ఆథరైటిస్ అయినట్లయితే మ్మ్. వాళ్ళకి తగిన ఆహార నియమాలు పాటించాల్సి వస్తుంది. మ్మ్. ముఖ్యంగా మనకి గౌటీ ఆథరైటిస్ తీసుకున్నట్లయితే ఇందాక నేను చెప్పాను కదండి, ఆ ఆహార నియమాల్లో ముఖ్యంగా మాంసం తినకూడదు, లేకపోతేనేమో మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని ఆపేసేయాలి, ఎక్కువ ఫ్రై ఐటమ్స్ తీసుకోకూడదు, సాల్ట్ అసలుకి తీసుకోకూడదు. ఇలాంటివి చేసినట్లయితే ఈ గౌటీ ఆథరైటిస్ నుంచి తొందరగా విముక్తి ఉంటుంది. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చేస్తుంటే ఉప్పు, కారం, నూనె, అల్లం వెల్లుల్లి, చింతపండు, టీ, కాఫీస్, కూల్ డ్రింక్స్, బేకరీ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్, మరి ఏమి ఇస్తారు పికిల్స్ సార్? ఇవన్నీ లేకుండా చాలా చక్కగా వండి పెడతా ఉంటాము. అంటే పుల్కాలు ఉంటాయి, బాయిల్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి, కిచడీలు ఉంటాయి, మిల్లెట్ కిచడీలు మరి ఉంటాయి. వాళ్ళు అలవాటు పడతారా సార్ అది పేషెంట్స్ అంటే? ఒక్క రోజు లేకపోతే 2 రోజుల్లో అలవాటు పడిపోతారు. మ్మ్. అంటే మనం వండే విధానాన్ని బట్టి రుచి ఉంటుంది. ఓకే. అంటే మనం ఎప్పుడు ఇంటి దగ్గర అలా వండుకోం కాబట్టి అవి రుచిగా ఉండవు అనుకుంటుంటాం. మనం చాలా అంటే కాంబినేషన్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు మనము కీరా తినాలి, లేకపోతే ఇంకేదైనా స్ప్రౌట్స్ తినాలి. డైరెక్ట్గా తింటే కొద్దిగా టేస్ట్గా అనిపించకపోవచ్చు. దాంట్లో కొద్దిగా కొబ్బరి తురుము, లేకపోతే క్యారెట్ తురుము, లేకపోతే ఇంకేదైనా నిమ్మకాయ పిండటం, ఇలాంటివి చేసినట్లయితే రుచి ఉంటుంది. రుచి ఓకే. వచ్చేటట్టుగా తయారు చేస్తుంటాం మనం. మ్మ్. అలాగా రుచి ప్లస్ పోషకాలు ఉండాలి, బట్ కాంబినేషన్ కూడా చూస్తుంటాం. ఇలాంటి ఆహార పదార్థాలు మనం ఇస్తుంటాము నేచర్ క్యూర్ హాస్పిటల్లో. మనం అక్కడ జాయిన్ అయ్యి విషయాలు తెలుసుకొని మన ఇంటి దగ్గర కూడా మనం జీవితాంతం పాటించవచ్చు. అంటే కొద్దిగా ఎక్కువగా బార్లీ వాటర్ అలాంటివి ఇస్తుంటాం ఎర్లీ మార్నింగ్ గౌటీ ఆథరైటిస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఏమో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఇస్తుంటాం. ఎవరికన్నా మన ఎనీమిక్ కండిషన్లో ఉన్న వాళ్ళకైతేనేమో రాగి జావా, స్ప్రౌట్స్ ఇలాంటివి ఇస్తుంటాము. అంటే ఈవినింగ్ సలాడ్స్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఇస్తుంటాము. డ్రై ఫ్రూట్ సలాడ్స్ కాకుండా జ్యూసెస్ కూడా ఇస్తుంటాము, ఫ్రూట్ జ్యూసెస్. ఇట్లా కండిషన్ బట్టి ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పెరి ఆథరైటిస్ ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, షోల్డర్ పెయిన్స్,
నెక్ పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది, అంటే పెరియాథరైటిస్ అంటారు వాటిని. వీటికి కూడా మనము ఎలక్ట్రికల్ అప్లికేషన్స్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. వాటికి ముఖ్యంగా ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ ఇస్తుంటాం. అంటే ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్ వల్ల కూడా కండరాలని మనము స్టిమ్యులేట్ చేసి మజిల్స్ని, కండరాలని వాటిని కూడా మనము ట్రీట్ చేయవచ్చు. వీటితో పాటు అంటే కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఒకే ఒక చికిత్సతో అన్ని జబ్బులు తగ్గించలేం. జబ్బును బట్టి చికిత్స పద్ధతులు మారుతూ ఉంటాయి. కొన్ని ముఖ్యంగా మనకి నరాలు ప్లస్ కండరాలు 2 కాంబినేషన్తో ఉండే జబ్బులు ఉంటాయి కొన్ని. అంటే నర్వ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, మజిల్స్ ఎఫెక్ట్ అయి ఉంటాయి. వీటికి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో అంటే ముఖ్యంగా యోగా ప్రకృతి చికిత్స పద్ధతిలో ఈ ఆక్యుపంక్చరు, ఈ మర్దన చికిత్సలు, మృతిక చికిత్సలు ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. కానీ ఇవన్నీ కూడా ఒక ప్రొఫెషనల్ దగ్గరే మనం చేపించుకోవాలి. అన్ని ఓకే. ఇంటి దగ్గర నేర్చుకొని ఏదో చేసేద్దామంటే కుదరదు. కష్టం. ఎందుకంటే వాళ్ళ రక్త నమూనాలని తీసుకొని వాళ్ళకి ఏ సమస్య ఉంది అంటే ఒక పద్ధతైన డాక్టర్స్, గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్, ప్రకృతి వైద్యంలో కూడా 6 సంవత్సరాల డాక్టర్ కోర్స్ ఉంటుంది. ఆ డాక్టర్ చదివి అక్కడ వైద్యం చేసే హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది ఉత్తమం. ఏదో మనం నేర్చుకొని ప్రయత్నాలు చేయటం అనేది మంచిది కాదు. ఓకే. సో మరి మీరు ఇందాక చెప్పారు అడ్మిట్ అయితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఇస్తారు, మెడిసిన్ అయితే ఉండదు అనేది చెప్పారు సార్. అంటే అది ఏ కండిషన్ అయినా అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు స్టేజ్ 1, స్టేజ్ 2, 3 కూడా ఉంటాయి అన్నారు. ఏ స్టేజ్లో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ 3rd స్టేజ్లో ఉన్నారు సార్, అప్పుడు ఎలా ఉంటుంది? దానికి కూడా మీ దగ్గర సొల్యూషన్ ఉందా? ఏ స్టేజ్లో వచ్చినా కానీ ప్రకృతి చికిత్స యోగా పద్ధతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే. ఇవి ప్రాణాంతకమైన జబ్బులైతే కాదు. ఆర్థరైటిస్ అనేది తగ్గే జబ్బే. తగ్గుతుంది, సొల్యూషన్ అయితే ఉంది. ఇది ఇప్పుడు క్యాన్సర్ ఇలాంటివి అన్నారంటే స్టేజ్ 4 అంటే ఇంకా ప్రాణాంతకమైన జబ్బు అని చెప్పొచ్చు. లేకపోతే వేరే కిడ్నీకి సంబంధించిన సమస్యలు అంటే 4th స్టేజ్ అంటే పూర్తిగా అది ప్రాణాంతకమైన జబ్బు అని చెప్పొచ్చు. ఈ ఆర్థరైటిస్ అనేది వేరే జబ్బుల వల్ల ఆర్థరైటిస్ ఫామ్ అవుతుంది. వేరే జబ్బులను మనం తగ్గించే కొంది ఆటోమేటిక్గా ఆర్థరైటిస్ తక్కువైపోతుంది. అంటే మనం ఏం చేస్తుంటామంటే ప్రకృతి చికిత్స పద్ధతుల్లో మనకు అసలు ఈ ఆర్థరైటిస్ రావడానికి బేస్ కారణం ఏంటి కనుక్కుంటాం మనం. దాన్ని మనం ట్రీట్ చేస్తూ ఉంటాము. ఈ ఆర్థరైటిస్ వల్ల వచ్చిన సమస్యలనే కాకుండా మేజర్గా కారణమైన జబ్బును కూడా మనం వైద్యం చేయటం జరుగుతుంది. అందువల్లనే వాళ్ళకి నొప్పులు, ఈ జాయింట్ స్టిఫ్నెస్, రెడ్నెస్, ఈ సిమ్టమ్స్ అన్నీ మనకి తగ్గించడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే. సో వాళ్ళు ఏ స్టేజ్లో అయినా రావచ్చు, బెడ్ రిడన్ అయినా రావచ్చు. బెడ్ రిడన్ ఉన్న వాళ్ళని కూడా మనం తీసుకుంటాము. మన చికిత్స పద్ధతులతో మళ్ళీ చక్కగా నడిపించి పంపించగలం. ఓకే సార్. మరి కంపేర్ చేస్తే ఇప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ అనేది రకరకాలుగా ఉంటుంది ఒక్కొక్కరికి. మీ దగ్గరేమో ఫుడ్ ఇవన్నీ ఉన్నప్పుడు అంటే సామాన్య మానవుడికి కూడా అందుబాటులో ఉంటుందా మీ ట్రీట్మెంట్? అంటే వైట్ కార్డు ఉన్న వాళ్ళకి, ఇలా ఉన్న వాళ్ళకి కూడా తక్కువ సబ్సిడీలో బెడ్ ఛార్జెస్, ట్రీట్మెంట్ ఛార్జెస్ ఫ్రీ ఉంటాయి. ఓన్లీ ఫుడ్ ఛార్జెసే తీసుకుంటారు. మిగిలిన కాటేజ్, స్పెషల్ రూమ్స్ ఇలాంటివి ఉన్న దగ్గర అయితేనేమో వాళ్ళు ఇన్సూరెన్స్ ఉంటే రియంబర్స్మెంట్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళు పెద్ద సమస్య. ఇది మన ఆరోగ్యం కన్నా ముఖ్యమైనది ఏదీ లేదు. కాబట్టి అన్బయాస్డ్గా ఉంటుంది. అంటే ఇది ప్రైవేట్ లేకపోతే వేరే సెంటర్స్లో ఫోర్స్బుల్గా తీసుకునే విధానం ఉండదన్నమాట. గవర్నమెంట్లో అంత పద్ధతిగా సిస్టమేటిక్గా జరుగుతుంది. కాబట్టి అది కూడా హైదరాబాద్ నడిబొడ్డులో ముఖ్యంగా బేగంపేటలో ఓల్డెస్ట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ అన్నమాట. మనకి ఆల్మోస్ట్ 70 సంవత్సరాల నుంచి అక్కడ, అవునండి, 70 years నుంచి అక్కడ వైద్యం చేయడం జరుగుతుంది. సో డాక్టర్స్ మారుతున్నారు కానీ హాస్పిటల్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి విశాలమైన ప్రదేశము, యోగా హాల్స్ ఇలాంటివి కావాలి కదా, మంచి మెడిటేషన్ హాల్స్, లేకపోతే ఆహార చికిత్స పద్ధతులు ఉన్నాయి కాబట్టి వాటిల్లో కూడా పెద్ద పెద్ద డైనింగ్ హాల్స్, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి మన దగ్గర జాయిన్ అవ్వచ్చు.
ఈ ముఖ్యంగా ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే అంటే ఒక్కొక్క ప్రాబ్లము ఒక్కొక్క ఇష్యూస్ని దారితీస్తుంటాయి. ఆర్థరైటిస్ ఉన్నప్పుడు అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీ పడిపోతే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం, సోషల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ ఇలాంటివి కూడా డిఫికల్టీ ఉంటుంది. అంటే ఓబుకాయ ఉండటం వల్ల ఆర్థరైటిస్ రావచ్చు, లేకపోతే చిన్న వయసులోనే రకరకాలైన డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ రకరకాలు ఈ ఆర్థరైటిస్ అసోసియేటెడ్ కంప్లైంట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం తగ్గించడం వల్ల వాళ్ళ జీవన విధానం, వాళ్ళ లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంక ఇది ఎక్కడా తగ్గదని ఇంటి దగ్గర ఉండటం కంటే ఈ ప్రకృతి చికిత్స పద్ధతులు, ఆహార నియమాలు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని విధానం కాబట్టి చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు అందరూ. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఓకే జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఇంకా మీరు ఎలాంటి ఉన్న వాళ్ళైనా అంటే లైక్ వేరే డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉందా, వాళ్ళు జాయిన్ అవ్వచ్చా? లేదు అసలు ఏ ప్రాబ్లం లేదు, జస్ట్ కొన్ని డేస్ ఉండి వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళకి కూడా మీ దగ్గర ఫెసిలిటీ ఉందా? కొన్ని రోజులు ఉండి వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళకి, లేకపోతే స్త్రీలు వాళ్ళకి సమస్యలు కూడా ఉంటాయి, గర్భసంచి సమస్యలు, వాళ్ళకి కూడా చక్కగా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. చక్కగా వాళ్ళకి గ్యారంటీగా అంటే ఇన్ని మంత్స్ డ్యూరేషన్ అని ఉంటుందా సార్, లేకపోతే మీరే డిసైడ్ చేస్తారా? వాళ్ళు ఒకవేళ 6 months ఉండాలనుకున్నా ఉండొచ్చండి. మేము డిసైడ్ చేస్తాము. ఎక్కువ రోజులు ఉంటేనే తొందరగా రిజల్ట్ వస్తుంది. ఏదో 1 week 10 daysలోనే పూర్తిగా తగ్గిపోయింది అనుకోవటం అపోహ. పూర్తిగా మన శరీరంలో మార్పు రావాలంటే ఎక్కువ రోజులు ఉండాలి. ఎక్కువ రోజులు ఉండి జీవన విధానం పూర్తిగా పాటించి మన పద్ధతులన్నీ, ప్రకృతి చికిత్స పద్ధతులన్నీ పాటించినట్లయితే చాలా. వీడి ముఖ్యంగా జాయింట్ ప్రాబ్లమ్స్లో ఆవిరి చికిత్స కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనం ఆవిరి చికిత్స చేస్తూ ఉంటాము, అంటే స్టీమ్స్ అంటాం మనం, లోకల్ స్టీమ్స్, లేకపోతే జనరల్ హోల్ బాడీ స్టీమ్ ఇలాంటివి ఇస్తాం. వీటితో పాటు హెర్బల్ స్టీమ్స్ కూడా ఇస్తుంటాం. ముఖ్యంగా ఏంటి కొన్ని స్కిన్ డిసీజ్, ఇందాక సోరియాసిస్ అని చెప్పాను, సోరియాసిస్లో కూడా ఆర్థరైటిస్ వస్తూ ఉంటాయి, జాయింట్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి. వాటికి కూడా నీమ్ స్టీమ్ బాత్స్ ఇలాంటివి ఇస్తుంటాము. కొన్ని కండిషన్స్లో ఫేషియల్ కండరాలు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, వాళ్ళకు కూడా ఫేషియల్ స్టీమ్స్ ఇలాంటివి. అంటే ముఖ్యంగా మెడ, నడుము, షోల్డర్స్, రిస్ట్ జాయింట్స్ ఇవి ఇన్వాల్వ్ అయిన వాళ్ళకైతే మర్దన చికిత్సలతో పాటు స్టీమ్ ఇచ్చినట్లయితే ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. ఇక మన దగ్గర మర్దన చికిత్సల్లో కూడా మళ్ళీ నార్మల్ ప్లెయిన్ ఆయిల్స్తో చేస్తుంటాము, హెర్బల్ ఆయిల్స్తో చేస్తుంటాము. ఇలాంటి మర్దన చికిత్సలు, అంటే మర్దన చికిత్స, ఆవిరి చికిత్స, జల చికిత్సలు కూడా ఉంటాయి. ఈ జెట్ బాత్స్ అని ఉంటాయి మా దగ్గర. జెట్ బాత్స్ అంటే వాటర్ని చాలా స్పీడ్గా పంప్ చేస్తుంటాం జాయింట్స్ మీద. అంటే స్ట్రెయిన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు జెట్ బాత్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. జెట్ బాత్స్లో ఫుల్ బాడీ జెట్ బాత్స్ కూడా ఉంటాయి. హైడ్రో డీలక్స్ మసాజ్ అని ఉంటుంది, అంటే బాడీని చేతులతోనే కాకుండా వాటర్తో కూడా మసాజ్ చేసే చికిత్స పద్ధతులు ఉన్నాయి మన దగ్గర. హైడ్రో డీలక్స్ మసాజ్ తీసుకున్నట్లయితే చాలా వరకు అన్ని జాయింట్స్ పెయిన్స్ తొందరగా రిలీఫ్ ఉంటుంది. వీటితో పాటు స్పైనల్ జెట్ బాత్స్ అని, హిప్ బాత్స్ అని, ఫుట్ బాత్స్, ఆర్మ్ బాత్స్, అంటే ఈ స్నానాల్లో ముఖ్యంగా ఈ చేతి కీళ్ళు కానీ, కాళ్ళు కీళ్ళు కానీ ఎఫెక్ట్ అయినట్టయితే ఒట్టి చేతులు మాత్రమే నీళ్ళల్లో పెట్టి వాటికి ఒక విల్పూల్ బాత్స్ లాగా ఇస్తుంటాము అనమాట. అంటే స్పీడ్ని వాటర్ పంపిస్తాం, వేడి నీళ్ళు, చల్లటి, అంటే టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకుంటూ కూడా చేస్తాం. దీనివల్ల కూడా జాయింట్స్, అంటే జాయింట్ అంటే దాని మీద ఉన్న కండరాలు, లిగమెంట్స్, టెండాన్స్, ఈ ఫేషియా, లేకపోతే బర్స్, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి వాటిని అన్నింటినీ ట్రీట్ చేస్తేనే జాయింట్ ఆరోగ్యంగా ఉంటుంది. వాటిని రకరకాల పద్ధతులతో మనం చికిత్స చేస్తాం. కాబట్టి ఆహార నియమాలు, యోగా ఎక్సర్సైజులు, ప్లస్ చికిత్సా పద్ధతులు, ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ, ఎలక్ట్రోథెరపీ, ప్లస్ మన మ్యాగ్నెటిక్ ట్రీట్మెంట్స్ కూడా, మ్యాగ్నెటిక్ బెడ్ అని ఉంటుంది మా దగ్గర. దాని మీద పడుకున్నట్టయితే మన శరీరంలో ఉన్న, అంటే రక్త ప్రసరణ కూడా రెగ్యులేట్ చేసేసి జాయింట్ ప్రాబ్లమ్స్ తొందరగా రిలీఫ్ ఉంటుంది. నచికేత ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. దానివల్ల కూడా మనకి
ముఖ్యంగా పెరాలసిస్తో పాటు ఉన్న జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాటిని ఫాస్ట్గా రిలీఫ్ చేయడానికి నచికేత ట్రీట్మెంట్ బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా చాలా చికిత్స పద్ధతులు ఉన్నాయి. వచ్చి వాళ్ళకున్న సమస్యను బట్టి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే తొందరగా రిలీఫ్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా అసలు కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, మరి నేచురోపతి ద్వారా ఎంత ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అని చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సో విన్నారు కదండి, మరి న్యాచురోపతి ద్వారా, యోగా ద్వారా మరి ఎలాంటి కీళ్ళ నొప్పులైనా ఏ స్టేజిలో ఉన్న సొల్యూషన్ ఉంది అని విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మరొక ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.